2026 మే నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. 2026 మే నెలలోనూ ప్రధానంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా సప్తమ భావమైనటువంటి మేషరాశిలోను, అష్టమ భావమైనటువంటి వృషభ రాశిలోను అనుకూలంగా సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు మీకు సజావుగా ముందుకు సాగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులకు మీరు కొనుగోలు చేసి సంతోషించే పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అనగా దేవగురువు బృహస్పతి భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా సమాజంలో పేరున్నటువంటి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమములో వృషభ రాశిలోను, భాగ్యములో మిథున రాశిలోను సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సంతరించుకోగలుగుతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఇక లాభంలో ఎప్పటి నుంచో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ 2026 మే మాసంలో కూడా కేతువు లాభంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే విజయాల్ని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 ఈ మే మాసానికి గాను తులారాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలని, లాభాలని అందించే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే 2026 మే మాసంలో తులారాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, రాహువు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలత వల్ల చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు, నష్టాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావములో మేషరాశిలోను, ఆ తర్వాత అష్టమ భావంలో వృషభ రాశిలోను సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, సహాయం కానీ ఏదైనా ఉంటే అది వాయిదా పడుతుంది. అలాగే అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందేటువంటి ప్రయత్నంలో మీరు విఫలమవుతారు. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పదోన్నతులు అందుకోలేకపోతారు. చిన్న చిన్న శ్రమ, ఆటంకాలు, శారీరకమైన ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఈ నెలలో 11వ తారీఖు నుంచి సప్తమంలో మేషరాశిలోనికి రావడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, వాహన సమస్యలు కానీ, రిపేర్లు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. జనాలతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఒక రకమైన అశాంతికర వాతావరణాన్ని మీరు ఈ మాసంలో ఈ కుజగ్రహ ప్రతికూలత వల్ల మీరు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే పంచమంలో కుంభరాశిలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సంతానంతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరి 2026 మే మాసానికి గాను తులారాశి వారికి తప్పనిసరిగా 2026 మే మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, కుజుడికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. అలాగే అష్టమ రవిదోషం ఉంది కనుక ప్రతినిత్యం సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ తులారాశి వారు అందుకుంటారు.